ఎవ్రీవన్ అండి, ఇవాళ రెసిపీ నువ్వులు ఒక గిన్నె, పుట్నాలు ఒక గిన్నె, పల్లీలు ఒక గిన్నె. సేమ్ ఇదే గిన్నెతోని 3 సమానంగా తీసుకున్నానండి. ఇవి వేయించుకోవాలి. ఇప్పుడు దోరగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, లేకపోతే ఒక దగ్గర మాడిపోతే బాగుండవు. ఇలా కలర్ వచ్చాక దించేసుకోవాలండి, ప్లేట్లో పోసుకోవాలి. పుట్నాలు వేయించుకోవాలండి. ఇప్పుడు దించేసుకోవాలండి కలర్ వచ్చాక. నువ్వులండి, ఇప్పుడు నువ్వులు వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలండి నువ్వులు. ఇలా దోరగా అయ్యాక దింపేసుకోవాలండి. ఒక కప్పు బెల్లం అండి, ఇలా వేసుకోవాలి. గిన్నెలో వేసుకొని పాకం చేయాలి. ఇప్పుడు వాటర్ కొద్దిగానే పోయాలండి, తొందరగా వస్తుంది పాకు. మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి పాకు వచ్చేంత వరకు. తీగ పాకు రావాలి. ఇలా ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని చూడాలండి. ఇలా తీగ పాకు రావాలండి. వచ్చాక ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్, నెయ్యి వేసుకోవాలండి. పల్లీలు పొట్టు తీసి ఇలా చేసి రెడీగా పెట్టుకోవాలండి. పాకంలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా అయ్యాక పుట్నాలు పోసుకోవాలండి. ఇప్పుడు నువ్వులు పోసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఉడికించుకొని దించేసుకోవాలండి. దించేసి లడ్డూలు కట్టుకోవాలండి. నెయ్యి ఎత్తుకొని ఇలా తీసుకొని లడ్డు చేయాలి. వాటర్ అద్దుకుంటే ఖరాబ్ అయితే బూజు వస్తాయండి. ఇలా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలండి లడ్డూలు. సంక్రాంతి పండగకి ఈ విధంగా లడ్డూలు చేసుకోవాలండి. ఇలా నువ్వుల లడ్డూలు చేసండి. ఎవరికైనా ఇలా ఇచ్చేటప్పుడు నువ్వులు తిని నూరేళ్ళు బతకండి, తీపి తిని తీయగా మాట్లాడండి అని చెప్పుకుంటూ అందరికీ, మీ స్నేహితులకు, బంధువులకు కూడా ఇలా పంచండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.